ఇంకా పసుపు పట్టుకొని అయితే పెళ్లి కూతురింటికి స్టార్ట్ అయిపోయారు. ఆ ధనమూట ఎత్తుకొని ఉన్నారు కదా, అతను మా తాతయ్య అనమాట. మా మమ్మీ వాళ్ళ పెళ్లి టైం నుండి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ పెళ్లి వరకు కూడా మా తాతయ్య అందరితో పాటు వెళ్తారు. కంపల్సరిగా ధనమూట మాత్రం మా తాతయ్య ఎత్తుకొని తీసుకెళ్తారనమాట పెళ్లి కూతురింటికి. పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట, సేమ్ ఊర్లోనే కదా. ఇంకా అందుకే ముందు పసుపు పట్టుకొని పెద్దవాళ్ళు అన్ని సామాన్లు వేసుకొని వెళ్ళారనమాట. ఇంకా పైనుండి మా అన్నయ్య చూస్తుంటే ఉండు మీ ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తామని చెప్తున్నారనమాట మా అన్నయ్యకి. అలా ముందు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎలానో పక్కనే కదా అని చెప్పి మేము అందరం నడుచుకొని వెళ్ళిపోయాం మిగిలిన వాళ్ళంతా. ఇంకా ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. అండ్ దేర్ యు గో, హియర్ ఈజ్ మై చిన్న వదిన. నాకన్నా ఏజ్ లో చిన్నదే, సో నేను తన్ని కుసుమ అని పిలుస్తాను అనమాట. ఇంకా తెలిసిందే కదా, పెళ్లి కూతురు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మర్యాదలు అవి చేస్తారు పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి. ఇంకా అలా మర్యాదలన్నీ పుచ్చుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఆ రోజు ఈవినింగే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర హల్దీ ఈవెంట్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేయండి. ఆ ఈవినింగ్ ఇంకా అలా కొబ్బరి చెట్ల కింద మంచి గాల్లో కూర్చున్నాం కొంతసేపు. హ్యాపీగా కిషన్ బాబు కూడా ఆడుకున్నాడు.